అమాయకులు దాడి చేస్తే ఎదురు దాడి చేయడానికి శక్తి లేనటువంటి మహిళల మీద మీరు రాళ్ళేస్తారా? రాళ్ళేసింది కాకుండా మళ్ళా మేము రాళ్ళేసినామని మా మీద నిందలేస్తారా? ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి. కాన్వాయ్లో ఎవరు పోతున్నారు? పోయేది కాన్వాయ్లో వైఎస్ఆర్లు పోతారా, టీడీపీ వాళ్ళు పోతారా, ఇతర పార్టీల వాళ్ళు పోతారా? ఈ కాన్వాయ్లో ఎవరు పోతారండి? జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వాళ్ళ మనుషులు పోతారు. వాళ్ళ మనుషులు పోయి రాయేసి వాడు దొంగతనాన్ని దాక్కోవడానికి వెళ్ళిపోతా ఉంటే మీరందరూ చూస్తే ఎందుకు ఊరుకున్నారు? ఆ రాయేసిన పట్టుకొని వచ్చి అబ్బాయి ఎందుకు రా టేస్ట్ తప్పురా అని చెప్పి నిందించవచ్చు కదా, వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పచ్చు కదా. ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే చేయించాడు, ఎమ్మెల్యే రాత్రి అంతా జాగారం చేశాడు. కడుపుకు అన్నం తినరా గడ్డి తినరా అని అడుగుతా ఉన్నా. ఎవడరా నన్ను చూసింది మీరు? నైట్ 2 గంటలప్పుడు నేను పొద్దుల్లో ఉన్నాను, ఎవరు పలికిస్తారా మీరు? నేను నైట్ 2 గంటలప్పుడు ఏ ఊర్లో ఉన్నా? నేను పొదిల్లో ప్రోగ్రాం ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ అయినటువంటి విజయవాడ వెళ్ళాను. తెల్లవారులు రాత్రి 2 వరకు విజయవాడలో ఉన్నాను మా మంత్రుల సమక్షంలో. మా మంత్రులైనటువంటి రవి గారు, అనగాని సత్యప్రసాద్ గారు, స్వామి గారు, ఇంకా 2-3 ఎమ్మెల్యేలు అందరం కలిసి అక్కడ ఉన్నాను. 1 గంట వరకు వాళ్ళ దగ్గర ఉన్నాను. 1 గంట నుంచి బయలుదేరి మార్కాపురం వచ్చాను. 4:30 మార్కాపురం వచ్చి పడుకున్నాను. నేను నైట్ పొద్దుల్లో తిరిగానా? మేము వీధి కుక్కలా తిరుగుతా అనుకున్నారా? పొద్దులో తిరగాల్సిన అవసరం ఏంటి? తిరిగి నేను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? ఈ సంస్కృతి ఈరోజు మళ్ళా ఏంటి? రాళ్ళేసిన కేసులు పెడితే మళ్ళా మీరు కేసులు పెట్టిస్తున్నారు. మీరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారు. మీరు చేసింది ఏంది? మీరు కేసులు పెట్టలేదు మా మీద. 17 కేసులు పెట్టించింది నా మీద. నేనే మర్డర్లు చేసిందా, మానభంగాలు చేపించిందా, ఇంకోటి చేసిందా, ఏమైనా చేపించిందా? 17 కేసులు నా మీద ఎందుకు చేయించారు? అది నేను ధర్నాలు చేసినా కూడా నా మీద ధర్నా చేసినా చేయకపోయినా